మొదటి సాధన మంత్ర సాధన. గురువు నుండి మనం మంత్రాన్ని స్వీకరించాం. స్వీకరించినటువంటి మంత్రం మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఆ తోటి సభ్యులు ఏదో అంటే ఆ మంత్రం తీసుకుంటే నీ పెళ్ళి అయిపోతుంది, నీకు సంతానం కలుగుతుంది, నీకు ధనాలు కలుగుతాయి, ఆరోగ్యాలు ఏర్పడతాయి, సమస్తమైన విషయాలు ఏర్పడతాయి, పిఠాపురంలో ఉంటారు గురువుగారు, ఆ ధ్యాన మందిరంలో ఆ మంత్రం తీసుకో, నీకు అన్నీ ఏర్పడిపోతాయి, పూర్తి అయిపోతాయి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, అదే రూపంతో వారు కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని తీసుకుంటారు. అవన్నీ సమకూరిన తర్వాత మళ్ళీ ఆ మంత్రాన్ని, ఆ గురువుని, ఆ తత్వాన్ని విడిచిపెట్టేయడం అనేటువంటి సర్వసాధారణంగా మనం చూస్తున్నటువంటి దినచర్యలో ఉండేటువంటి అంశాలు. అయితే మనం కేవలం ఆ మంత్రాన్ని ఒక స్వలాభాపేక్షతో మాత్రమే స్వీకరిస్తున్నాం తప్ప ఆ మంత్రంలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి శక్తి మనం తెలుసుకుని తరిద్దాం అనేటువంటి భావన మనలో కరువైపోయింది. కేవలం మన భావన కరువు అవడానికి కారణం మనలో ఉండేటువంటి ఆశాజన్యమైనటువంటి భావం అక్కడ తీసుకొచ్చి ఆ మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం ద్వారా పొందినటువంటి ఫలితం సిద్ధించిన తర్వాత మర్చిపోవడం అనేటువంటి భ్రాంతి తత్వంలో మనం ప్రయాణం చేయబట్టే మనం మంత్రాన్ని కొంతకాలం తర్వాత మర్చిపోతాం. రోజు మంత్రం చదివేటువంటి వారికి ఎప్పుడు ఏ సమయంలో ఏ ప్రమాదం వచ్చినా ఆ మంత్రం మనకు తెలియకుండానే ఆ సమయంలో మనం గుర్తుకొచ్చి వెంటనే ఆ ప్రమాదం నుండి రక్షణ పొందినటువంటి అనేక మంది అనుభవాలు తెలియజేసినటువంటి వారు ఉన్నారు. మరి కేవలం మనం ఆ సమయంలో ఆ సమస్య బాధో కష్టం ఉంది, అది తీరిన తర్వాత మనం మానేసినప్పుడు ఏదో ఆ సమయం వరకు చేసుకొని మళ్ళీ కొంతకాలం మానేసిన తర్వాత మళ్ళీ ఆ మంత్రం గుర్తుకు రావాలంటే గుర్తుకు రాదు. ప్రమాదం దరి చేరుతుంది, మనం ప్రమాద స్థాయిలో అంత్యస్థితిలో ఉంటాం, మంత్రం గుర్తుకు రాదు. అక్కడ గురువు ఆశీస్సు పొందలేం. మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అన్నప్పుడు అక్కడ ఆ మంత్రస్వరూపం యొక్క శక్తి మనం పొందలేక, మంత్రం గుర్తుకు రాక మనం నిర్లక్ష్యం చేయడం చేత, కాల వ్యవధి చేత మనం ఏం చేస్తున్నాం, కాలాల్లో ఆ సద్గురుని ఆ సమయం వరకే వాడుకుని ఆయన యొక్క ఆశీస్సులు అంతవరకే మనం పొంది తదుపరి కాలం సమస్తం సమకూర్చుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టేసిన తర్వాత ఆ మంత్రం మర్చిపోవడం, తర్వాత ఆ సమయంలో ప్రమాదం అంచున మనం ఉన్నప్పుడు ఆ మంత్రం గుర్తుకు రమ్మంటే రాదు, మనం చేసుకోలేనిటువంటి పరిస్థితి, ఆ ప్రమాదం మన దరి చేరి మనకి జీవన విధానంలో అస్తవ్యస్తం చేసి చివరికి ఆ జీవత్వం అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనకు ఆ మంత్రం యొక్క విలువ అప్పటికి కానీ తెలియబడదు. అంచేత ఆ మంత్రం విలువ అప్పుడు తెలుస్తుంది కనుక ఆ మంత్రం విలువ నిరంతరం మనం ఆస్వాదిస్తూ ఉండడానికే స్వామి మనకి మహామంత్రాన్ని మననం చేసుకునేటువంటి విధానంలో మంత్ర సాధన అనేటువంటిది మొదటి సాధనగా చేర్చారు.